హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు అనేటువంటివి. సో ఇవి పీడిఎఫ్స్ కావాలనుకుంటే జస్ట్ మనం 99 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్తో పాటు ఆన్లైన్ టెస్ట్ కూడా కావాలనుకుంటే 149 రూపీస్ అయితే ఉంది. అండ్ పాలిటీ కూడా సేమ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్స్ 99 అండ్ మీకు పీడిఎఫ్స్ కమ్ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే 149 రూపీస్ ఉంది. వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. అండ్ 12 months కరెంట్ అఫైర్స్ కూడా మనం 125 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ టెట్ డిఎస్సికి ఎస్జిటికి సంబంధించిన కోర్సు 99 రూపీసే ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ మనం 149 రూపీస్కి అందిస్తున్నాం. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి Group 1 పై రేవంత్వి అబద్ధపు లెక్కలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పారదర్శకత ఉంటే అశోక్ నగర్లో బహిరంగ చర్చకు సిద్ధమా, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే Group 1 పరీక్షలో జీవో 29 ద్వారా ఎక్కువ శాతం బీసీలకు అవకాశం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. మీ లెక్కల్లో నిజాయితీ ఉందని నమ్మితే అశోక్ నగర్లో కానీ, సెంట్రల్ లైబ్రరీలో కానీ, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద కానీ బహిరంగ చర్చకు సిద్ధమా అని మంగళవారం ఎక్స్ వేదికగా సవాల్ విసిరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. Group 1కి సంబంధించి ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆలస్యం అంటే ఇక్కడ చూడవచ్చు. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తు స్వీకరణ ఆలస్యం అవుతున్నట్లు తెలిపింది. సో అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. సోమవారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రకటించింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్లుగా మనకు తాజాగా పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు నుంచి ఇది ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు రేపటి నుంచి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అధికారుల తప్పిదం చెదిరిన స్వప్నం అంటే ఇక్కడ చూడవచ్చు. 2 పోస్టులు వచ్చినా ఏది దక్కని నైరాశ్యంలో యువతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనేది ఆ యువతి చిరకాల స్వప్నం. పట్టుదలగా చదివి డిఎస్సి 2024లో మంచి ర్యాంక్ సాధించారు. ఎస్జిటితో పాటు ఎస్ఏ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఉప్పొంగిపోయారు. తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళ్తే లేదని చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారంటూ ఇక్కడ చూడవచ్చు. నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి మండలం తర్లికొండకు చెందినటువంటి రచన డిఈడి బీఈడి పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం విభాగంలో 5వ ర్యాంకు అండ్ ఎస్జిటి విభాగంలో 60వ ర్యాంక్ సాధించారు. నిజామాబాద్ డిఈఓ కార్యాలయంలో అక్టోబర్ 8న నిర్వహించినటువంటి ధృవపత్రాల పరీక్షలకు హాజరయ్యారు. ఎస్ఏ విభాగంలో 3 పోస్టులు ఉండడంతో తనకు వచ్చే అవకాశం లేదని ఎస్జిటి పోస్టు ఎంచుకునేందుకు అధికారుల దగ్గర వెళ్ళారు. కానీ అధికారులు ఎస్ఏ పోస్టు వస్తుందని అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లో ఉందని దాన్ని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతో ఆమె దానికి ఏది ఎస్జిటి పోస్టుకు అన్విలింగ్ లేఖ ఇచ్చారంట. సో అక్టోబర్ 9న ముఖ్యమంత్రితో హైదరాబాద్లో నిర్వహించినటువంటి సమావేశానికి తీసుకెళ్లారు. ఎస్ఏ పోస్టుకు ఎంపికైనట్లు నియామక పత్రం కూడా ఇచ్చారంట. సో మరుసటి రోజు ఉద్యోగంలో చేరేందుకు డిఓ కార్యాలయానికి వెళ్తే కంప్యూటర్ తప్పిదంతో ఉద్యోగం లేదని తాపిగా సమాధానం చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. విద్యాశాఖ అధికారుల సూచనతోనే తాను పోస్టు ఎంపిక చేసుకున్నానని, తీరా ఇప్పుడు ఉద్యోగం లేదంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో బాధితురాలు సోమవారం ప్రజావానికి వచ్చి కలెక్టరేట్ అండ్ డిఓలకు వినతి పత్రం కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో ఇట్లా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల 2 జాబ్స్ వచ్చినా కూడా ఏది రానటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు నమస్తే తెలంగాణలో ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుంది. నేను ప్రతి క్వశ్చన్కి సంబంధించి
విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా మీకు ఇస్తున్నాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా ఉంటాయి కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ ఆర్టికల్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి, మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా డిఎస్సి 2024 పౌరశాస్త్రానికి సంబంధించి ఇక్కడ మంచి ప్రశ్నలు అయితే ఉన్నాయి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వెలుగు సక్సెస్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ అభివృద్ధి దశలు కార్ల్ మార్క్స్కి సంబంధించినటువంటి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం సంబంధించి కావచ్చు, మనకి ఏదైతే డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు, చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఆర్మీ చేతికి స్వదేశీ అస్మి మిషన్ పిస్తల్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నార్థన్ కమాండ్ బృందానికి అందిన 550 పిస్తల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి అస్మి మిషన్ పిస్తళ్ళు భారత సైన్యం చేతికొచ్చాయి. సో దేశ ఆత్మనిర్భరత కార్యక్రమం మరింత ఊతమిస్తూ 100% భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదలోకి తీసుకొచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తారు. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అస్మి మిషన్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అనవచ్చు. సో ఇది ఒక పిస్తల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అనమాట. కొత్త రకం పిస్తల్ యొక్క ఇమేజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి, ఇటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎక్స్ వేదిక కన్నా దానికి సంబంధించిన వివరాలు అయితే పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కలపతో ఉపగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో పూర్తిగా పర్యావరణ అనుకూలం ప్రయోగించినటువంటి జపాన్ శాస్త్రవేత్తలు. సో ఇది ఎవరు చేశారంటే జపాన్ శాస్త్రవేత్తలను గుర్తుంచుకోవాలి. అంతరిక్ష రంగంలో జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కలపతో చేసినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం అనమాట. సో చేసినటువంటి దేశం మనకు చూసినట్లయితే జపాన్ అని గుర్తుంచుకోండి. క్యోటో విశ్వవిద్యాలయం అదేవిధంగా సుమిటోవా ఫారెస్ట్రీ అనేటువంటి పరిశ్రమ కలిసి ఈ లిగ్నోషాట్ ఈ పేరు చూసినట్లయితే లిగ్నోషాట్ అనేటువంటి పర్యావరణ అనుకూల ఉపగ్రహాన్ని తయారు చేస్తాయి. సో దీన్ని సోమవారం రాత్రి అమెరికాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరినటువంటి స్పేస్ ఎక్స్ రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారంట. ఓకేనా, ఇది గుర్తుంచుకుంటే ఎక్కడి నుంచి పంపించారు అండ్ దీన్ని తయారు చేసినటువంటి దేశం ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టైం అనమాట, వరల్డ్లోనే ఫస్ట్ టైం ఇట్లా తయారు చేయడం కలపతోటి. సో ఇది పర్యావరణకి ఇది మనకు పర్యావరణ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా చనిపోతూ మనకు వార్తలు నిలవడం జరిగింది. మైలోమా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఈమె దీనికి సంబంధించిన వ్యక్తి. సో జానపద గాయని అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ప్రపంచ టైటిల్ మన్దీప్ సొంతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా సత్తా చాటారు. అదిరేటువంటి ప్రదర్శనతో ప్రపంచ బాక్సింగ్ సమైక్య నిర్వహించినటువంటి ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. ఫైనల్లో బ్రిటన్ అభ్యర్థిని ఓడించి సో ఇక్కడ టైటిల్ని సొంతం చేసుకున్నట్లు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ 2036 ఒలింపిక్స్కు మేము సిద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు. ఐఓసీకి అధికారికంగా లేఖ ఇచ్చిన భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం ఆల్రెడీ గత 2-3 months నుంచి చూస్తున్నాం, కాకపోతే ఇప్పుడు అధికారికంగా మనకు లేఖ ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైనటువంటి ఒలింపిక్స్ నిర్వహణకు ఎప్పటి నుంచో మనం ఆసక్తిగా చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2036లో ఈ మెగా ఈవెంట్ మన దగ్గర కండక్ట్ చేయబోతున్నట్లు సో అధికారికంగా భారత్ అయితే లేఖ ఇచ్చింది, అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎక్కడ జరగబోతున్నాయి అలా 2024లో జరిగినటువంటి మనకి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ 2028లో ఎక్కడ జరగబోతున్నాయి అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ప్రైవేట్ ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు. సో పరిమితులకు లోబడే ప్రభుత్వాలు వాటిని స్వాధీనం చేసుకోగలవు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం. సో మెజార్టీ న్యాయమూర్తుల తరపున తీర్పు రాసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అంటే ఇక్కడ చూడవచ్చు. కొన్ని అంశాలతోనే ఏకీభవించినటువంటి జస్టిస్ బివి నాగరత్న అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా విభజించినటువంటి జస్టిస్ సుధాంశు ధూలియా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేట్ ఆస్తుల యాజమాన్యంలోని ఆస్తులు సహజ ఉమ్మడి వనరులు కావని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. సో ఇది ఉమ్మడి ఆస్తుల పరిధి కిందికి రాదని చెప్పి చెప్తున్నాయి. సో ప్రజలు ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్ష పంపిణీ చేయజాలవని స్పష్టం చేశాయి. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందంటూ 7:2 మెజార్టీతో వెలువడినటువంటి తీర్పు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 9 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయాలతో కూడినటువంటి తీర్పును మంగళవారం వెలువరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు
ఇది ఇటువంటి తీర్పులు అంటే ఇక్కడ మనకు దాదాపుగా 9 మంది జడ్జెస్తో ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మక తీర్పు కనుక దీన్ని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా నేను మనం కరెంట్ అఫైర్స్ వీడియో చేసేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ చైర్మన్గా రాకేష్ గంగ్వాల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన విమాన సంస్థలు ఒకటైనటువంటి సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ చైర్మన్గా ఇండిగో సహ వ్యవస్థాపకులైనటువంటి రాకేష్ గంగ్వాల్ నియమితులైనట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ నియామకాలకు సంబంధించి పేరు అడుగుతాడు, దేనికి సంబంధించి వాళ్ళు నియమితులయ్యారని డైరెక్ట్ అడుగుతారు కనుక అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో కూడా దీనికి సంబంధించి చూసాం. సో దేశీయంగా మనకు వంట నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు, స్వయం సమృద్ధిని సాధించేందుకు జాతీయ వంట నూనెలు నూనె గింజల మిషన్ అయితే దాని ఏర్పాటుకు సంబంధించి మనకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందంట. సో ఈ పథకంపై వచ్చేటువంటి 6 ఏళ్ళకి ఇది గుర్తుంచుకోండి. 6 ఏళ్ళు అంటే దాదాపుగా 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఇక్కడ చూసినట్లయితే మనకు 10,103 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం 39 మిలియన్ టన్నులుగా ఉన్నటువంటి వంట నూనె గింజల ఉత్పత్తిని మనకు 30-31 వరకు 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం సాగు చేస్తున్న విస్తీర్ణం అదనంగా మనం 40 లక్షల హెక్టార్ల వంట నూనె గింజల ఉత్పత్తిని పండించవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. దానికి ప్రోత్సాహాలు కూడా ఇస్తారంట. సో ఇక్కడ మనం దాదాపు ఇప్పుడు భారతదేశం 50% పైగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ సర్వేలో కూడా ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి చూసాం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పెట్రోలియం అండ్ జేమ్స్ స్టోన్ చక్కెర ఎగుమతుల్లో టాప్ అంటే ఇక్కడ చూడవచ్చు. గడిచినటువంటి 5 ఏళ్ళుగా పెరుగుతున్నటువంటి ఎగుమతులు, అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి భారత్ వాటా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో పెట్రోలియం కావచ్చు, జేమ్స్ స్టోన్ దీన్ని రత్నాలు అని చెప్పేసి అంటాం. చక్కెర అండ్ ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతుంది. గడిచినటువంటి 5 ఏళ్లలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం. దీనికి సంబంధించి మనకు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2018 నుంచి 23 మధ్య కాలంలో వీటితో పాటు ఎలక్ట్రిక్ గూడ్స్ కావచ్చు, ఇంకా న్యూమాటిక్స్ టైర్లు కావచ్చు, అండ్ ఇంకా వాల్వ్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ యొక్క పరికరాల యొక్క ఎగుమతి సైతం పెరుగుతుందని చెప్పేసి నివేదిక తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ రంగాల వారీగా కూడా ఇచ్చారు. సో ఇవి అడగకపోవచ్చు. సో ఓవరాల్గా పెరుగుతుందని చెప్పేసి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విదేశీ పెట్టుబడుల వెలువ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో ఏ దేశ అభివృద్ధికైనా పెట్టుబడులు అత్యంత కీలకం. పారిశ్రామిక సేవా రంగాలు జోరందుకోవడానికి అవి ఎంతగానో తోడ్పడతాయి. 2019 అక్టోబర్ నుంచి 24 జూన్ వరకు భారత్లోకి సుమారు ఇక్కడ 19,21,608 కోట్ల విదేశీ పెట్టుబడులు మనకి ఎఫ్డిఐలు ప్రవహించాయి. సో వాటిని అత్యధికంగా సాధించినటువంటి రాష్ట్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది, కర్ణాటక సెకండ్ ప్లేస్, గుజరాత్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఢిల్లీ 4th ప్లేస్లో ఉంది, తమిళనాడు 5th ప్లేస్లో ఉంది, హర్యానా 6th, మన తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి ఎఫ్డిఐల పరంగా. సో మనకు తెలంగాణ 7th పొజిషన్లో ఉంది. అండ్ ఫస్ట్ 3 రాష్ట్రాలు కూడా అడుగుతాడు. ఇది ప్రీవియస్లో మనకు ఎఫ్డిఐలకు సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ ఈ ఒక్కరోజే ఉంటాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ 125 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఎకానమీ, పాలిటిక్స్ సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ టెట్, డిఎస్సి, ఎస్జిటికి సంబంధించిన కోర్సు 99 రూపీసే ఉంది మన దానిలో. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.